పార్క్ చుట్టూ చెట్లు కొట్టేయడంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈకో సెన్సిటివ్ జోన్లో చెట్ల తొలగింపుపై స్టేను పొడిగించిన సుప్రీంకోర్టు కేసు విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. హైదరాబాద్ లో కేవీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లను నరకవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. కేవీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 25 నుంచి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను తొలగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం అధికారుల నుంచి తదుపరి సూచనలు సమాచారం అందాల్సి ఉన్నందున కేసును వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది ధర్మాసనం. తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ కోసం ఎస్ఆర్డీపీ పనుల్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 25-35 మీటర్ల నుంచి 30-29.8 మీటర్లకు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ ను కుదించే క్రమంలో ఎలాంటి పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదని, 19,000 మందికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తూ సంతకాలు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి తదుపరి వివరణ వచ్చిన తర్వాత కేసులో పూర్తి విచారణ కొనసాగనుంది.